నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వేదాలు ఉపనిషత్తుల పునాదులపైనే సనాతన ధర్మం సుస్థిరంగా నిలబడింది. మాండ్యుకోపనిషత్తు వైశ్వానర రూపంలోని ప్రధాన ముఖం గజముఖమేనని పేర్కొంది. అహం వైశ్వానరో భూత్వా అన్న గీతా వాక్యం ప్రకారం చూస్తే శ్రీహరే గజముఖుడని స్పష్టంగా తెలుస్తోంది. వైశ్వానరుడు విశ్వంభర అనే మరో పేరుతో విఘ్న వినాయకుని రూపంగా పూజలందుకుంటోంది. ఇలా అనేక శాస్త్ర గ్రంథాల్లో వినాయకుని స్వరూపం గురించి భిన్న తాత్విక దృక్పథాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గణపత్యం ప్రాచుర్యం ఉన్న రోజుల్లో ఆవిష్కృతమైన అష్టవినాయక క్షేత్రాల్లో సిద్ధటేక్ శ్రీ సిద్ధ వినాయక క్షేత్రం ఒకటి. నేటి తీర్థయాత్రలో అష్టవినాయక క్షేత్ర దర్శనంలో భాగంగా సిద్ధటేక్ శ్రీ సిద్ధ వినాయక క్షేత్రాన్ని నేత్రపర్వంగా దర్శిద్దాం. గణపతి ప్రసన్న స్వరూపుడు. ప్రసన్నత జ్ఞానవంతుడి సహజ లక్షణం. తురీయ బ్రహ్మ ఉపాసనే గణపతి ఐతిహ్యం. అంతటి దివ్యత్వం నిండిన గణేశుడు అష్టవినాయక క్షేత్రాలలో ద్వితీయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన సిద్ధటేక్ క్షేత్రంలో సిద్ధి వినాయకుడిగా కొలువయ్యాడు. పూణే నగరం నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో షోలాపూర్ రోడ్డు మీదుగా వెళితే భీమానదికి ఉత్తర తీరాన అహ్మద్నగర్ జిల్లాలో కర్జాత్ తాలూకాలో ఉన్న సిద్ధటేక్ గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న గుట్టపై ఉంది శ్రీ సిద్ధ వినాయక మందిరం. ఈ క్షేత్రానికి వెళ్లే మార్గం పచ్చటి పంట పొలాలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. భక్తులు కోరిన కోరికలను తీర్చే సిద్ధి వినాయకుడిగా కొలువైన సిద్ధటేక్ క్షేత్రం ఏకశిలలతో నిర్మితమయ్యింది. పార్వతి బాల గణపతి వందనమయ్యా, నిరతము నిన్ను కొలిచెదము గజముఖ వదన. పార్వతి బాల గణపతి వందనమయ్యా, నిరతము నిన్ను కొలిచెదము గజముఖ వదన. పార్వతి బాల గణపతి వందనమయ్యా, అజ్ఞానము తొలగించే స్వామివి నీవే, విజ్ఞానము వెలిగించే జ్యోతివి నీవే. పార్వతి బాల గణపతి వందనమయ్యా, నిరతము నిన్ను కొలిచెదము గజముఖ వదన. చతుర్వేదాల్లో తొలి వేదమైన ఋగ్వేదంలో గణపతిని 2 మంత్రాలతో కీర్తిస్తోంది. విఘ్నేశ్వరుడికి సంబంధించి అత్యంత ప్రాచీనమైన మంత్రాలు ఇవేనని పండితులు చెబుతున్నారు. గణానాం త్వాం అన్న ఋగ్వేద మంత్రంలోని గమ్ అనే బీజాక్షరానికి గణపతి అధిదేవతగా వేదం పేర్కొంది. అంతేకాదు యజుర్వేదం మహాశివుణ్ణి నమో గణభో అని వర్ణించింది. శివుడి కుమారుడు కూడా గణపతి పేరుతోనే ప్రసిద్ధి చెందాడు. గణేశ పురాణం వంటి ప్రాచీన శాస్త్రాలు గణపతిని కీర్తించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే గణపతి రూపాన్ని వర్ణించిన శాస్త్రాలు చాలానే ఉన్నాయి. గణపతి అంతటి విశిష్టమైన దైవం కాబట్టే సురలోకంలో దేవతలతో పాటు మానవులు కూడా గణపతిని ఆరాధించి సకల భోగభాగ్యాలను పొందుతున్నారు. సమస్త గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి అనుగ్రహం సిద్ధించాలంటే సిద్ధటేక్ శ్రీ సిద్ధి వినాయక క్షేత్రాన్ని దర్శించాల్సిందేనంటారు పండితులు. ఓం శ్రీ గణనాథ స్వామి జై శ్రీ గణనాథ. ఓం శ్రీ గణనాథ స్వామి జై శ్రీ గణనాథ. భక్త జనావళి బ్రోవ ఇలలో వెలసిన దేవ. భక్త జనావళి బ్రోవ ఇలలో వెలసిన దేవ. సకలం నీవేలే ఓం శ్రీ గణనాథ. 18వ శతాబ్దంలో ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్చే మందిరం, దీపస్తంభం నిర్మితమయ్యాయి. ఆ తరువాతి కాలంలో ఆలయ ప్రాంగణంలోని మండపాలు, నగారా మండపం మొదలైనవి నిర్మించబడ్డాయి. ఆమె గయలోని విష్ణుపాద ఆలయాన్ని, వారణాసిలోని విశ్వనాథ ఆలయాన్ని, అనేక ఇతర దేవాలయాలను కూడా పునర్నిర్మించింది.
సిద్ధటేక్ మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని ఒక చిన్న మారుమూల గ్రామం. సిద్ధటేక్లోని సిద్ధి వినాయక క్షేత్రం చాలా శక్తిమంతమైన క్షేత్రంగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు సిద్ధి పొందిన ప్రదేశం ఇదేనని ప్రతీతి. సౌగంధ సుమహారసాలంకృతం ప్రాణవాది శుభమంత్రనాదాన్వితం. సౌగంధ సుమహారసాలంకృతం ప్రాణవాది శుభమంత్రనాదాన్వితం. దిద్దితో దింతనతో పదసహితం కేళీకృతం. సురుచిర సుమధుర సుందరాననం నిరత నికట నిటల చంద్రఖండం. నమామి వేదనాదానందం స్మరామి దివ్యనాగాభరణం. వందే త్రిగుణాతీతం వందే త్రిజగాధారం త్రికోణ సంస్థితం. ఓం పార్వతీ ప్రియసుతం ఓం సురపతి సేవితం గం గణపతిం విఘ్న వినాయకం. భీమానది పక్కనే సిద్ధి వినాయకుని ఆలయం ఉంది. ఈ ప్రదేశంలో అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ ప్రదేశం చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. భీమానది కూడా వరదలు వచ్చినప్పుడు శబ్దం చేయదు. సిద్ధటేక్ వద్ద సిద్ధి వినాయకుని విగ్రహం స్వయంభూ. గర్భాలయంలో సిద్ధి వినాయకుడు ఇత్తడి చట్రంలో కొలువై దర్శనమిస్తాడు. సిద్ధి వినాయకునికి ఇరువైపులా జయ విజయుల ఇత్తడి విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రం చించవాడ్ ట్రస్ట్ అధీనంలో ఉంది. ఈ మందిరం నల్లరాతి కట్టడం. భీమా నదీ తీరాన చిన్న పర్వతంపైన తుమ్మాడవుల మధ్యన ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు నగర వాతావరణాన్ని ఇది సంతరించుకుంది. భీమా నది దాటి సిద్ధి వినాయకుని ఆలయం వైపు వెళుతున్నప్పుడు వ్యాస మహర్షి యజ్ఞం చేసిన ప్రదేశం మనకు కనిపిస్తుంది. 1000 ఏళ్ల నాటి బలి అగ్ని నుండి వచ్చిన బూడిద కుప్ప ఇక్కడే ఉందని నమ్ముతారు. సిద్ధి వినాయకుని ప్రధాన ఆలయానికి దారితీసే రహదారిని పీష్వా సేనాపతి హరిపంత్ ఫట్కే నిర్మించారు. శ్రీగణనాథం భజామ్యహం శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం. శ్రీకంఠాత్మజం శ్రితసామ్రాజ్యం శ్రీకంఠాత్మజం శ్రితసామ్రాజ్యం శ్రీగణనాథం భజామ్యహం. వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్వమూర్తి అంటారు పండితులు. అంకుటిత దీక్షతో భక్తి ప్రపత్తులతో విఘ్నేశ్వరుడిని కొలవాలే గాని కోరిన కోరికలను సకల భోగభాగ్యాలను ప్రసాదించే సిద్ధిదేవత గణపతి. అసలు గణపతి శబ్ద బ్రహ్మస్వరూపం. అంతేకాదు గణపతి ఆనందస్వరూపుడు. స్వామి ఆరాధనకు పరమావధి ఆనందమే. ఆయన విద్య ఐశ్వర్య జ్ఞానప్రదాత. కలౌ చండి వినాయక అన్నారు పెద్దలు. కలికాలంలో శీఘ్రంగా రక్షించే దేవతలలో ప్రధానుడు వినాయకుడే. భక్తులు కొలిచినంతనే అభిష్టాలను సిద్ధింపజేసే సిద్ధి వినాయకుడి దర్శనం చేసుకుందాం రండి. నరాకారో మాయా గజాకారో పురుషః కంఠాదో జగన్మయం కంఠోర్ధ్వంతు చిన్మయం అంటుంది ముద్గల పురాణం. శరీరాన్ని శాసించేది శిరస్సు, ప్రపంచాన్ని శాసించేది పరమాత్మ. అందుకే విశ్వాన్ని మనిషి శరీరంతో, దాన్ని శాసించే పరమాత్మను ఏనుగు తలతో చూపించారు. ఈ దివ్యాకారాన్ని శంకరుడు చూస్తే ఆనంద తాండవం చేస్తాడని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. పరమేశ్వరుడికి ఆనందం కలిగించిన దివ్య స్వరూపుడు భక్తకోటికి మరెంతో ఆనందం ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గర్భాలయంలో దాదాపు 15 అడుగుల ఎత్తు 10 అడుగుల వెడల్పు గల ద్వారం నుండి గర్భగుడిలోకి భక్తులు ప్రవేశిస్తారు. గర్భాలయంలో సిద్ధి వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. తొండం కుడివైపుకు తిరిగి ఉన్న వినాయకుడు అత్యంత శక్తులను కలిగి ఉంటాడని ఐతిహ్యం. అటువంటి వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కూడా కష్టమేనని శాస్త్రవచనం. ఈ క్షేత్రాన్ని జాగ్రత్త క్షేత్రం అని కూడా అంటారు.
ఇక్కడ వినాయకుడు జాగ్రత్తావస్థలో ఉండి భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటాడని ప్రతీతి. గర్భాలయంలో స్వామి మామూలుగా పూల అలంకరణ, సింధూర అలంకరణలతో సిద్ధి వినాయక విగ్రహం కప్పబడిపోతూ ఉంటుంది. వినాయకునికి ప్రక్కగా ఇత్తడి విష్ణుమూర్తి ప్రతిమ కొలువుతీరి ఉంది. గర్భగుడిలో పంచాయతనంగా శివుడు, వినాయకుడు, విష్ణుమూర్తి, మిగతా దేవీ దేవతలు, సూర్యభగవానుడు దర్శనమిస్తారు. ఏకదంతుడవు శూర్పకర్ణుడవు విశ్వక్సేనుడవు స్వామి విశ్వక్సేనుడవు విఘ్నము బాపుము స్వామి కరుణను చూపుము తండ్రి విఘ్నము బాపుము స్వామి కరుణను చూపుము తండ్రి పార్వతి తనయుడవు ఓం శ్రీ గణనాథ. మూషిక వాహనుడు. మూష్ అనే ధాతువుకు దొంగ అనే అర్థం. ఎలా అయితే ఎలుక ఇంట్లోని వస్తువులన్నిటినీ తన కలుగులోకి తీసుకెళ్తుందో జీవుడు విషయవాంఛలన్నిటినీ గుండె గుహలోకి తీసుకెళ్తూ ఉంటాడు. అలాంటి జీవుడనే ఎలుకపై అధిష్ఠించి ఉన్న ఈశ్వర చైతన్యమే గణపతి. అంతటి మహామహిమాన్వితుడైన వినాయకుడు సిద్ధటే క్షేత్రంలో శ్రీ సిద్ధి వినాయకుడుగా కొలువయ్యాడు. ఈ స్వామి స్వయంభూగా వెలిసిన సిద్ధటేక క్షేత్ర స్థలపురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ముద్గల పురాణం, స్కంద పురాణం ప్రకారం కృతయుగంలో మహావిష్ణువు యోగనిద్రలో ఉండగా మహావిష్ణువు నాభి నుంచి పద్మవాహనుడిగా ఉద్భవించిన బ్రహ్మాండాన్ని సృష్టిస్తూ ఉండగా విష్ణుమూర్తి చెవుల నుండి పుట్టిన మధు, కైటభులు అనే రాక్షసులు సృష్టికి ఆటంకం కలుగచేస్తూ ఉంటారు. ఋషులు, మునులు, దేవీ దేవతలు అందరూ విష్ణుమూర్తి వద్దకు వచ్చి పరిపరి విధాలుగా స్తుతిస్తూ యోగనిద్రకు భంగం కలిగిస్తారు. యోగనిద్ర నుండి మేల్కొన్న విష్ణుమూర్తి విషయం తెలుసుకుని మధుకైటభులతో యుద్ధానికి వెళతాడు. విష్ణుమూర్తి ఎంత యుద్ధం చేసినా మధుకైటభులను ఓడించలేకపోతాడు. వారిని ఓడించలేకపోవటకు గల కారణం తెలుసుకోవడానికి పరమశివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడి యుద్ధానికి ముందు వినాయకుణ్ణి పూజించుట విష్ణుమూర్తి మరిచిన విషయం చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వినాయకుణ్ణి ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రజపంతో ప్రసన్నుణ్ణి చేసుకుని వినాయకుని వద్ద నుండి అనేక శక్తులు పొంది తిరిగి మధుకైటభులపైకి యుద్ధానికి వెళ్లి వారిని సునాయాసంగా సంహరిస్తాడు. మధుకైటభుల కోరిక మేరకు విష్ణుమూర్తి ఈ ప్రదేశంలో మందిరం నిర్మించి శక్తులను సిద్ధింపచేసే వినాయకుడు కాబట్టి సిద్ధి వినాయకుడు అని నామకరణం చేశాడు. జననీ జనకుల సన్నిధి కన్నా జయమును ఇచ్చే తీర్థము లేదని జననీ జనకుల సన్నిధి కన్నా జయమును ఇచ్చే తీర్థము లేదని జ్ఞాన ఫలమును పొందినావయ్యా జ్ఞాన ఫలమును పొందినావయ్యా సురగణ వందిత లోక పూజిత ఆది పూజకు స్వామివి నీవే ఆదరించు మా దైవము నీవే. గాణపత్యం ప్రాచుర్యంలో ఉన్నప్పుడు మౌర్య గోసాయి, నారాయణ్ మహారాజులు ఇక్కడ వినాయకుణ్ణి ఆరాధించుకొని ముక్తిని పొందారని స్థానికుల కథనం. విష్ణుమూర్తిచే నిర్మితమైన మందిరం కాలాంతరంలో శిథిలమైందని 12వ శతాబ్దంలో ఆవుల కాపరి ద్వారా ఈ విగ్రహం కనుగొనబడగా అప్పటి ఆ దేశపు రాజు మందిరం కట్టించినట్లు చారిత్రక కథనం. అది కూడా కాలాంతరాన కూలిపోగా ఇప్పుడు ఉన్న ఈ మందిరాన్ని ఇందోరు మహారాణి అహల్యాబాయి హోల్కర్చే నిర్మితమయ్యింది. సిద్ధి వినాయకుని ఆలయం కొండపై ఉత్తరం వైపు నెలకొని ఉంది. ఆలయ ప్రధాన ముఖమండపాన్ని గతంలో బరోడా భూస్వామి దివంగత శ్రీ మైరాల్ నిర్మించినట్టు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. అనంతర కాలంలో అంటే సుమారు 1939 సంవత్సరంలో అనేక కారణాల చేత శిథిలమైంది. తిరిగి 1970లో సిద్ధి వినాయకుడి భక్తులందరూ పునర్నిర్మించారు. ఈ అష్టవినాయక దేవాలయాల్లో ఒకటైన సిద్ధి వినాయక ప్రధాన ద్వారంపై ఉన్న నాగర్ఖానా శ్రీహరిపంత్ ఫడ్కే జ్ఞాపకార్థం నిర్మించబడింది. ప్రస్తుతం ఈ మందిరం చించవాడ్ మందిర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భక్తులకు తాత్కాలిక వసతులకు గదులు, నిత్యాన్నదానం, ఉచిత విద్య మొదలైనవి నిర్వహించబడుతున్నాయి. సిద్ధి వినాయకుని కోవలో ఉన్న కొండకి 7 ప్రదక్షిణలు చేసుకుంటే సిద్ధి వినాయకుడు ప్రసన్నుడై భక్తుల కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక
మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. బ్రహ్మ వైవర్త పురాణములో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం ఏకదంతుడంటే సర్వశక్తిమంతుడని అర్థం. విఘ్న నాయకుడు విఘ్నాల్ని తొలగించేవాడే కాదు, అవసరమైనప్పుడు కలిగించేవాడు కూడా. పెద్ద విఘ్నాల్ని తొలగించడం కోసం చిన్న చిన్న అడ్డంకుల్ని, ధర్మాన్ని కాపాడేందుకు అధర్మపరులకు ఆటంకాల్ని కలిగిస్తాడు. మరి అంతటి దివ్యమైన గణపతి కొలువైన సిద్ధటేక క్షేత్రంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవ కార్యక్రమాల గురించి ఇప్పుడు చూద్దాం. సిద్ధి వినాయకుని ఆలయంలో భాద్రపద మాఘమాసాలలో పాడ్యమి నుండి చంద్రుని వృద్ధికాలం పంచమి వరకు పండుగలు జరుపుకుంటారు. మహాపూజ, మహాభోగ్ తర్వాత ఈ రోజుల్లో పల్కీ ఊరేగింపు నిర్వహిస్తారు. ఇది సాయంత్రం 8 గంటల తర్వాత జరుగుతుంది. భజనలు కూడా చేస్తారు. ధూప్ హారతి, శేజ్ హారతి కూడా ఇస్తారు. సిద్ధటేక్లోని సిద్ధి వినాయకుని ఆలయంలో గణేష్ చతుర్థి, విజయదశమి, సోమావతి అమావాస్య పండుగల సమయంలో వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. మోహన రూపము మందహాసముతో భక్తుల బ్రోచెదవు స్వామి, భక్తుల బ్రోచెదవు. ఆదిదేవుడవు నీవు, లోకరక్షకుడ నీవు. ఆదిదేవుడవు నీవు, లోకరక్షకుడ నీవు. పూజలు సేతుమయా ఓం శ్రీ గణనాథ. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కర్జాత తాలూకా పూణేకు తూర్పున సిద్ధటేక్ అనే మారుమూల గ్రామంలో సిద్ధి వినాయక క్షేత్రం ఉంది. పూణే జిల్లాలోని షిరాపూర్ అనే చిన్న గ్రామం నుండి భీమా నదికి దక్షిణ ఒడ్డున ఉన్న సిద్ధటేక్ ఆలయానికి చేరుకోవచ్చు. దీంతో పాటు ఆలయ దర్శన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. పూణే, డౌండ్ నుండి సిద్ధటేక్ వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఉదయం పూణే నుండి కొన్ని బస్సులు నేరుగా సిద్ధటేక్కి లభ్యమవుతాయి. దౌండ్ జంక్షన్ రైల్వే స్టేషన్, ఇది 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పూణే షోలాపూర్ లైన్లో సమీప రైల్వే స్టేషన్. పూణేలో లోహేగాం విమానాశ్రయం పూణే నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9:15 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి.
సహారన్ పూజ ఉదయం 4:30 నుండి 5 గంటల మధ్య జరుగుతుంది. సిద్ధి వినాయకుడికి 10 గంటలకు కిచిడీని సమర్పిస్తారు. పంచామృత పూజ ఉదయం 11 గంటలకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30 మహాభోగ్ సమర్పిస్తారు. 3వ పూజ 6 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. ధూప్ సేజ్ ఆరతులు రాత్రి 8:30 నుండి 9:15 వరకు జరుగుతాయి. దీని తర్వాత ఆలయం మూసివేయబడుతుంది. ధనధాన్య బహుకామ్య సిద్ధ్యర్థకం ఘన పాప కర్మాది కలుషాంతకం ధనధాన్య బహుకామ్య సిద్ధ్యర్థకం ఘన పాప కర్మాది కలుషాంతకం వరదంతం అతిశాంతం అనవరతం అనుదాంతం గుడకృత బలయుత మోదక ప్రియం గణుత వినుత మునిర్ధ్యాన గమ్యం అశేష దేవ స్కంధావారం అపార పుణ్య పారావారం సాక్షాత్ జ్ఞాన స్వరూపం ధ్యాయేత్ శ్రీ గణనాథం శ్రీకరం శుభకరం. ఓం పార్వతీ ప్రియసుతం ఓం సురపతి సేవితం గం గణపతిం విఘ్న వినాయకం. ఓం చిత్కళా శోభితం ఓం చిన్మయ కేడినం మాం పాలయ మూషిక వాహనం. శివపార్వతుల ప్రథమ పుత్రుడిని, నటరాజ నాట్యానికి వాద్య సహకారాన్ని అందించే నృత్య గణపతిని, వేదవ్యాసుని భారత రచనకు సహకరించిన విద్యా గణపతిని, గోకర్ణ క్షేత్రములో శివుని ఆత్మలింగాన్ని స్థాపించిన విజయ గణపతిని, శ్రీకృష్ణ రుక్మిణీదేవి దంపతులకు చారుదేష్ణ అన్న పేరుతో ద్వాపర యుగంలో జన్మించిన మహాగణపతిని, అష్టవినాయక క్షేత్రాల్లో ద్వితీయ క్షేత్రంగా అలరారుతున్న సిద్ధటేక క్షేత్రంలో శ్రీ సిద్ధి వినాయకుడిగా కొలువైన లంబోదరుడిని దర్శించుకున్నాం కదా. ఆ స్వామి దయ మనందరిపై సర్వే సర్వత్రా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.